సంబంధించి అందరూ కూడా మనకు టీవీలో వార్తాపత్రికల్లో చూసే ఉన్నారు. ప్రజాపాలన వాట్సాప్కు ఇచ్చేసిన ఈ వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల 26 జనవరి నుండి 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు వార్డు ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ వార్డు సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ 4 పథకాల గురించి మనము తెలుసుకున్నట్లయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమానికి మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే ఈ పథకం జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో గత ఆర్థిక సంవత్సరంలో 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకి సాయం అనేది వస్తుంది. మనది పట్టణ ప్రాంతం కాబట్టి ఈ పథకం అనేది మన దగ్గర లేదు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతు భరోసా కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమం అనే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరానికి 12,000 రూపాయలకు పెంచడం జరిగింది. గతంలో ఇది 10,000 రూపాయలుగా ఉండేది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అందించడానికి నిర్ణయం తీసుకోబడింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను మీకు ఈ సభ అయ్యేలోపు మన దగ్గర ఈ వార్డుకు సంబంధించి మన పట్టణానికి సంబంధించిన వ్యవసాయ యోగ్యమైన భూముల జాబితాను మీ అందరి ముందు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మన వార్డులో ఉన్న రైతులందరూ కూడా ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము. అలాగే తర్వాత కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే గతంలో మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను కూడా వార్డు సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ 2 జాబితాలు కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. మీ అందరి ముందు కూడా ఈ 2 జాబితాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇంకెవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా మేము స్వీకరించి ఇమీడియట్గా పరిశీలించి మళ్ళీ దానిపైన కూడా మేము నిర్ణయం తీసుకుంటాము. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని మన వార్డు సభ్యులకు కూడా మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడనే కాకుండా ఈ వార్డు సభ అనంతరం కూడా ఇంకెవరైనా అప్లికేషన్స్ ఇవ్వదలుచుకుంటే మున్సిపల్ ఆఫీస్లో కంటిన్యూషన్గా ప్రజాపాలన సేవా కేంద్రం అనేది రన్ అవుతుంది, అక్కడ కూడా ఇవ్వచ్చు. ఇది ఇక్కడ మనం దీన్ని కూడా మేము అక్కడ వచ్చిన తీసుకొని కూడా అర్హులు ఎవరు ఉన్నారో అర్హులు కాని వాళ్ళు ఎవరనేది పరిశీలించి మేము నిర్ణయం తీసుకుంటాము. ఈ పరిశీలనలో ఇంటి స్థితిగతులను అలాగే ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి కూడా మా సర్వేలో వచ్చి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్ళ లోపు యువ వితంతువులు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం గలవాళ్ళు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ని ప్రత్యేకమైన కేటగిరీగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది 2వ జాబితాగా మనం ఈ వార్డు సభలో మీ ముందు ఉంచుతాము. ఇప్పుడు మీ ముందు ఉంచిన వివరాలు సరి చూసుకోవాల్సిందిగా ఇప్పుడు మేము ఒకసారి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా మీరు తెలియజేయవచ్చు. ఈ ప్రజాపాలన దరఖాస్తు చేయని వారు, చేసిన వారు కూడా ఈ జాబితాలో పేర్లు లేని వారు కూడా మరొకసారి వార్డు సభలో మనకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా తర్వాత అయినా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రజాపాలన సేవా కేంద్రం మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది, అక్కడ కూడా వచ్చి చేసుకోగలరు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ కూడా ఖచ్చితంగా మనం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ పథకాలకు సంబంధించిన స్థూల సూక్ష్మమైన విశ్లేషణ. ఈ మిగతా మన జాబితాలన్నీ కూడా మీ అందరికీ ముందు ప్రవేశపెట్టే ముందు మన గౌరవ చైర్పర్సన్ గారు అలాగే స్థానిక కౌన్సిలర్ అయిన వన్నెలదేవి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఈ ప్రజాపాలన వచ్చిన సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో రేషన్ కార్డు మొదలుగా ఇప్పుడు గతంలో వచ్చిన రేషన్ కార్డుల లిస్టు కూడా దాదాపు అందరికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం 12,000 రూపాయల ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దాని లిస్టు కూడా ఇక్కడ తెచ్చిపెట్టడం జరుగుతుంది, చూసుకోవచ్చు. భూములు ఎవరైతే క్రాస్ చేస్తున్నారో తప్పకుండా కూడా రైతు భరోసా వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ ధన్యవాదాలు. నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తారీఖున ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో రేషన్ కార్డుల కోసం వారిని గుర్తించడం కోసం, అలాగే ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో ఇందిరమ్మ ఇండ్ల కోసం వారిని కూడా గుర్తించడం కోసం ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న 36 వార్డులలో కూడా వార్డు సభలు నిర్వహించబడతాయి. మరి ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు గౌరవ కమిషనర్ గారు, వార్డు అధికారులు, అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఇందిరమ్మ ఇండ్లు అలాగే రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించడం జరిగింది. వారు విజయవంతంగా పూర్తి చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అంకిత భావంతో పనిచేయాల్సిందిగా మేము అధికారులను సూచిస్తున్నాం. ఈ ప్రజాప్రభుత్వంలో ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిందిగా మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న 36 వార్డులలో కూడా వార్డు సభలు నిర్వహించబడతాయి. ఆయా వార్డులలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆ వార్డు సభలకు వెళ్ళి తమ వివరాలు అధికారులకు సేకరించాల్సిందిగా మేము సూచిస్తున్నాం. అధికారులు వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తారు. ఇటువంటి మంచి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులు కావాల్సిందిగా, సంక్షేమ పథకాలను ఖచ్చితంగా పొందాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం 26వ తారీఖున అమలు చేస్తున్నటువంటి 3వ పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ పథకం ద్వారా ఎవరికైతే వ్యవసాయ భూమి లేకుండా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారో వారిని గుర్తించి ఆ కుటుంబానికి ప్రతి ఏటా 12,000 రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం అందించి వాళ్ళను ఆదరిస్తుంది. అలాగే 4వ పథకం రైతు భరోసా. ఈ పథకం కింద రైతులను వ్యవసాయంగా అభివృద్ధి చెందిస్తూ అలాగే రైతు సంక్షేమమే ధ్యేయంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతుల కోసం పంట పెట్టుబడి సహాయం కింద ప్రతి ఎకరానికి 12,000 రూపాయలనిచ్చి మా రైతు సోదరులందరినీ ఆదరిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఒక్క వర్గానికే కాదు, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలందరికీ ప్రత్యేక హోదాను కల్పిస్తూ రైతులను ఆదుకుంటూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మనమందరం కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. మనకు అప్లై చేసుకున్న వాళ్ళు 45 మంది ఉండడం జరిగింది. ఈ 45 మంది కూడా మేము ఇప్పుడు ఈ సభలో వాళ్ళందరికీ కూడా మేము వినిపించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా కర్తం సందీప్, సదనాల శ్రీరాములు, నర్సింహులు, ఆకుల వీరబాబు, ఎండి షేక్ ముజీద్, రమేష్ రావు, ముత్యాల అనసూయ, నీసాల అభిషేక్, నాగలక్ష్మి, దొండి పెంటోసా, బండారి రాజేందర్, పొద్దుటూరి విజయలక్ష్మి, సుబ్బారావు, మేకల లావణ్య, పలరాం యాదగిరి, విజయ్ కుమార్, సుంకం కమల, కొండూరు శ్రవంతి, డిస్పల్లి సంతోష్, బుయ్య విశాల్,
సిరిగిరి సుదర్శన్, రామచందర్, గుంటపల్లి నాగేశ్వరరావు, విక్రమ్ కుమార్, పోసాల లక్ష్మణ్, గడ్డం ప్రమీల, నరేందర్, ముప్పిడి మురళీధర్, నారాయణ, ప్రవీణ్ కుమార్, మచ్చర్ల వినయ్, సడక్ బిందు, కుమ్మరి స్వామి, ఆరెల్ల వెంకటేష్, అలిశెట్టి మనోజ్ కుమార్, రామచందర్, రచన, మహేష్ బాబు, కన్నుల శ్రీదేవి, మురళీకృష్ణ, సునీల్ కుమార్, సుమన్ గౌడ్, దాసరి నాగలక్ష్మి, తోపారం రామకృష్ణ, గంపాల లక్ష్మి. సంబంధించి ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళ జాబితా కూడా నేను ఇప్పుడు మీ ముందు వినిపించడం జరిగింది. వీళ్ళలో అర్హులైన అందరికీ కూడా ర్యాండమ్ గా 26వ తారీఖు నాడు మన ర్యాండమ్ చెక్ చేసేసి 26వ తారీఖు నాడు అర్హులైన అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కంటిన్యూషన్ గా కార్డులు అనేది వస్తుంది. అఫీషియల్ గా ఈ ప్రోగ్రామ్ మాత్రం 26వ తారీఖున ప్రారంభమవుతుంది. ఆ రోజు ఎంతమందికి వీలైతే అంతమందికి రేషన్ కార్డులు అలాగే 20 వేలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాని వాళ్ళకు కూడా తర్వాత దశలో ఈ కార్యక్రమం అనేది కొనసాగించేస్తూ తర్వాత దశలో కూడా వాళ్ళకి ప్రొసీడింగ్స్ అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పత్రాలు అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు. ఆర్మూర్ పట్టణంలో వార్డ్ నెంబర్ 23 లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ వార్డ్ నంబర్లో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకున్నాం. ఇలాంటి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజమైన లబ్ధిదారులకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ప్రజాపాలన మా 20వ వార్డులో జరుగుతున్న ఈ ప్రజాపాలన కార్యక్రమంలో నేను ఈ వార్డులో ఒక సభ్యుడిని. నా పేరు పులాస లక్ష్మణ్, తల్లి కృష్ణయ్య, మా వార్డు నెంబర్ 23 క్రికెట్. మా పురపాలక చైర్పర్సన్ శ్రీమతి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ద్వారా నాకు రేషన్ కార్డు మంజూరు చేయించినారు. గత ప్రభుత్వంలో ఇవ్వలేదు, కానీ ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు మంజూరు చేసినందుకు మన ముఖ్యమంత్రి వర్యులకు మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అయ్యప్ప శ్రీను లావణ్య గారికి నా తరపున నా కుటుంబ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు రేషన్ కార్డు మంజూరైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి వారికి ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతలో ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు.